ఒక 17 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ నెక్స్ట్ వచ్చే నా 18th బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావని. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఎప్పుడైతే నీ 18th బర్త్డే వస్తుందో అప్పుడు కబోర్డ్ లోకి వెళ్ళి చూడు, అక్కడ నీకు ఒక గిఫ్ట్ ఉంటుంది. అలా కొన్ని రోజులకి ఆ అబ్బాయి హెల్త్ పాడవుతుంది. టెస్ట్ల తర్వాత డాక్టర్ ఆ అబ్బాయి యొక్క అమ్మ నాన్నతో ఇలా అంటారు, తన హార్ట్ లో హోల్ ఉంది, ఇతను 2 నెలల కంటే ఎక్కువ బ్రతకలేడు అని. కొన్ని మంత్స్ తర్వాత ఆ అబ్బాయి రికవర్ అయ్యి ఇంటికి వస్తాడు. అప్పుడు తనకి తెలుస్తుంది వాళ్ళ అమ్మ బ్రతికి లేదు అని. అప్పుడు బాధతో కబోర్డ్ లోకి వెళ్లి చూస్తాడు, అక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది. దాన్ని ఫాస్ట్ గా ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటర్ దొరుకుతుంది. అందులో ఇలా రాసి ఉంటుంది, మై డియర్ సన్, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నువ్వు హెల్దీగా ఉండుంటావు. నీకు గుర్తుందా, ఎప్పుడైతే నీకు హెల్త్ బాగాలేదో అప్పుడు మేము నిన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం. డాక్టర్ నీ హార్ట్ లో హోల్ ఉంది అని చెప్పారు. అప్పుడు నేను చాలా ఏడ్చా అండ్ అప్పుడే డిసైడ్ అయ్యా నా హార్ట్ ని నీకు ఇద్దామని. నీకు గుర్తుందా, నా 18th బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడిగా. బేటా నేను నీకు నా హార్ట్ ని ఇస్తున్నా, దాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకో. ఫ్రెండ్స్, ఒక అమ్మ ఎందుకే చనిపోయింది, ఎందుకంటే తన కొడుకు ప్రాణాన్ని బ్రతికించడం కోసం. ఈ ప్రపంచంలోనే అమ్మ కంటే పెద్ద మనసు అండ్ మంచి మనసు ఎవరిది ఉండదు. సో మన లైఫ్ లో అమ్మని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మీ అమ్మ కోసం ఒక రెడ్ కలర్ హార్ట్ ని కామెంట్ చేయండి.